వచ్చేటటువంటి కన్ఫ్యూజన్ ఇక్కడ. అసలు ఇంటూ అనేది దేనికి వాడతామో చాలా మందికి తెలియదు. 2 ఇంటూ అనేది వ్యక్తులు అనుకోండి, ఇద్దరు వ్యక్తులు. సో టు మెన్ ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక చాక్లెట్ ఉన్నది. సో ఒక్కొక్కరి దగ్గర ఒక చాక్లెట్ ఉన్నది. అప్పుడు ఇద్దరి దగ్గర కలిపితే ఎన్ని చాక్లెట్ ఉంటాయి? 2 1 2, 2 1 2 చాక్లెట్స్ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరి దగ్గర 2 బాల్స్ ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర అనమాట, ఈచ్. సో ఒక్కొక్కరి దగ్గర 2 బాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో అంటే ఇద్దరి దగ్గర 2 2 4, మొత్తం ఎన్ని బాల్స్ ఉంటాయి? సో 4 బాల్స్. సో ఈ సందర్భంలో మనం సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ సపోజ్ 2 బస్తాలు ఉన్నాయి, టూ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క బ్యాగ్ లో 3 చాక్లెట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క బ్యాగ్ లో 3 చాక్లెట్స్ ఉన్నాయి. సో మొత్తం ఎన్ని ఉన్నట్టు ఆ బ్యాగ్లలో? 6 చాక్లెట్స్ ఉన్నట్టు. అంటే 2 × 3 = 6. 2 బ్యాగ్స్ ఉన్నాయి, ఒక్కొక్క బ్యాగ్లో 3 చాక్లెట్స్ ఉన్నాయి, అప్పుడు 6 అవుతాయి. సో అదేవిధంగా ఈ మల్టిప్లికేషన్ ఏంటంటే ఇటు నుంచి ఇటు చేసిన, ఇటు నుంచి ఇటు చేసిన, అంటే